ఇక తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి సప్తమంలో గురువు శుక్రుడు కలయిక మంచిదే. వివాహాలు అవ్వటం, వివాహాలు కుదరటం, సడన్గా వివాహం కుదిరి వెంటనే వివాహం ఎంగేజ్మెంట్ చేసుకోవడం, వెంటనే వివాహానికి డేట్లు రాసుకోవడం, ఎంతో కాలంగా ఆలస్యమవుతున్న వివాహానికి సంబంధించిన పనులు పూర్తవ్వడం, అండ్ గృహ నిర్మాణ సంబంధితమైన పనులు కూడా ప్రారంభం అవ్వటం, అండ్ విదేశాలకు వెళ్ళే విషయంలో 100 పాయింట్లు, అంటే విదేశాలకు వెళ్ళే విషయంలో ఆటంకాలు లేవు. విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది, వీసా రావడం జరుగుతుంది. లేదంటే విదేశాల్లో ఉన్న వాళ్లకు కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, జాబ్ సమస్యలు, వీసా సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ నెల గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా ధనుసు రాశి వారు విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళు కానీ 100% గుడ్ న్యూస్ వింటారు. ఇక వైవాహిక సమస్యలు తగ్గుతాయి, భార్యాభర్తల మనస్పర్ధలు తగ్గుతాయి, ఇంట్లో కుటుంబ పరంగా చికాకులు, ఇబ్బందులు తగ్గుతాయి. ధనుసు రాశి వారికి ఇటు ఆరోగ్య సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ అనారోగ్య సమస్యల ద్వారా ఇబ్బందులు పడతారు. సడన్గా కింద పడడం కానీ, లేదా ఏదైనా కిడ్నీకి కానీ, హార్ట్కి సంబంధించింది కానీ ప్రాబ్లమ్స్ రావడం, లేదా నరాల వీక్నెస్ ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం, ఈ ప్రాబ్లమ్స్, లేదా బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడం, ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. మిగతావన్నీ కూడా పర్వాలేదు. ధనుసు రాశి వారికి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా పెద్దగా నష్టాలు ఏం లేవు. ఈ లోన్లు పెట్టుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే లోన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లోన్లు పెట్టుకోవడం, లోన్లు రావటం గత నెల కన్నా ఈ నెల అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ హెల్త్ డ్యామేజెస్ ఉన్నాయి ఈ ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వారు కాల భైరవ అష్టోత్తరం చదువుకోవాలి, ఖచ్చితంగా చదవాలి లేదా వినాలి. ప్రతిరోజు ఇవాళ నుంచి ఆగస్టు 31 వరకు ప్రతిరోజు చదవాలి లేదా వినాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏం చదువుకోవాలో మళ్ళీ చెప్తాను నేను. అయితే ఇక్కడ ఈ కాలభైరవ అష్టోత్తరం చదవడమే కాకుండా, ఎందుకంటే హెల్త్ డ్యామేజెస్ కదా, విభూది దానం చేయాలి. 200 గ్రాముల విభూది శివాలయంలో అర్చకుడికి దానం చేయాలి. ఇది ఎప్పుడు చేయాలంటే 9వ తారీఖు లోపు చేసినా మీకు అది సంపూర్ణ ఫలితం ఉంటుంది. పౌర్ణమి కాబట్టి 9 లోపు చేస్తే మాత్రం చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి.